సో గైస్, ఇలాంటి వాళ్ళకి ఏ కోర్స్ నేర్చుకున్నా జాబ్ రాదు. ఎస్, నేను ఒక పాయింట్ గురించి మీతో మాట్లాడతాను. ఎలాంటి వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు డెఫినెట్లీ మీతో డిస్కస్ చేయాలి. అండ్ మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇది కొంచెం ఆ పర్సన్కి వినడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పాలి. సో ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు గట్టిగా చెప్తున్నారని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. సరే, చెడ్డవాళ్ళుగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకున్నా అన్నాడు. సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకున్నా అండ్ నాకు జాబ్స్ రావట్లేదు అని చెప్పి కెరీర్ కౌన్సిలింగ్లో ఒక స్టూడెంట్ అడిగాడు. కెరీర్ కౌన్సిలింగ్ అంటే మీకు ఇచ్చే ప్రతి ఒక్కటి అసలు ఏం జరుగుతుంది అనేది క్లోజ్గా మానిటర్ చేస్తుంది నేనే. ఓకే, సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇమీడియట్లీ నేను వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇలా కాదు ఇలా మాట్లాడండి, ఇలా కాదు ఇలా మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది రెగ్యులర్గా. సో మానిటర్ జరుగుతుంది. అయితే సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకున్నాం, జాబ్ రావట్లేదు. సో ఏం నేర్చుకున్నాం సేల్స్ ఫోర్స్లో అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నానంటే తను చెప్పింది ఏంటి అంటే, నా ఫ్రెండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది తను నాకు నేర్పించాడు. ఒకవేళ సేల్స్ ఫోర్స్లో నేర్చుకోగలిగితే ఇంకా ప్లాన్ చేసుకోండి, మోడల్స్ చాలా ఉన్నాయి, ఒకసారి కంపెనీ రిక్వైర్మెంట్ చూసుకోండి, లేకపోతే వేరే కోర్స్ ఏదో సజెస్ట్ చేశారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఒక కోర్స్ నేర్చుకున్నాం. సరే, సేల్స్ ఫోర్స్ తీసి పక్కన పెడదాం కాసేపు. కోర్స్ నేర్చుకున్నది కూడా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గర. ఐటీ ఇండస్ట్రీలో 2 years అసలు ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయరు. సరే, ఓకే, అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, సబ్జెక్ట్ నేర్చుకున్నాం. కానీ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నీ దగ్గర జాబ్ డిస్క్రిప్షన్ ఉందా? ఐఎమ్ నాట్ సేయింగ్ ఫ్రీగా నేర్చుకున్నావు కాబట్టి నేను ఇలా మాట్లాడలేదు. మనమే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా సేల్స్ ఫోర్స్ కోర్స్ అయితే. సో ఇక్కడ ఏంటి అంటే, ఫ్రీగా నేర్చుకున్నప్పటికీ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం నేర్చుకోవాలి. సేల్స్ ఫోర్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? క్లౌడ్కి సంబంధించిందే దాదాపు లైక్ సిపిక్యూ క్లౌడ్ అని, ఎడ్యుకేషన్ క్లౌడ్ అని, సేల్స్ ఫోర్స్ క్లౌడ్ అని, హెల్త్ క్లౌడ్ అని, ఫినాన్షియల్ క్లౌడ్ అని, ఐఓటీ క్లౌడ్ అని, ఫీల్డ్ సర్వీస్ క్లౌడ్ అని, ఇంకా నాన్ ప్రాఫిట్ క్లౌడ్ అని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓన్లీ క్లౌడ్కి సంబంధించి అన్ని మోడల్స్ ఉన్నాయి. ఓన్లీ అడ్మిన్ డెవలప్మెంట్తో పాటు లైట్నింగ్, ఎల్డబ్ల్యూస్ కూడా నేర్చుకోవాలి. అవి కూడా అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోవాలి. లేకపోతే ఓన్లీ అడ్మిన్ డెవలప్మెంట్ నేర్చుకున్న రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? నాట్ ఓన్లీ ఈ కోర్సు సేల్స్ ఫోర్స్ గురించే కాదు, మీరు ఏ కోర్సు నేర్చుకున్నా కానీ ఫ్రీగా నేర్చుకునేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అరే, ఫ్రీగా నేర్చుకుంటున్నారు, ఓకే, ఫ్రీగా నేర్చుకుంటున్నారంటే మీరు డబ్బులు ఒకటే పెట్టట్లేదు, మీ టైం దానికంటే ఇంపార్టెంట్, మీ టైం పెడుతున్నారు కదా ఇక్కడ. మీరు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి పక్కన పెట్టుకోండి, దాని తగ్గట్టు టాపిక్స్ ఎక్కడెక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఒకవేళ ఉడేమీలో తక్కువలో ఒక 600-700 ఉందో అక్కడ నేర్చుకుందాం. ఇది వదిలిపెట్టేసి మీరు కోర్స్ నేర్చుకున్నారనే ఫీలింగ్లో ఉండి, నేను కోర్స్ నేర్చుకున్నా కాల్స్ రావట్లేదు, నేను కోర్స్ నేర్చుకున్నా ఇంటర్వ్యూకి రావట్లేదు, నేను కోర్స్ నేర్చుకున్నా నా రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉంటే సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే ఎందుకు చేసుకుంటారు? ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని? మీ దగ్గర కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేర్చుకోరు, మీ ఏది చేయరు. జస్ట్ ఏంటంటే నేను కోర్స్ నేర్చుకున్నా. ఇంకోటి, కొంతమంది డబ్బులు కడతారు. సరే, కొంతమంది ఈ డబ్బులు కట్టకుండా వాళ్ళకి ఆన్లైన్ రీసోర్సెస్ వాళ్ళని వీటిని ఉపయోగించుకుంటూ చేసుకుంటారు. కొంతమంది డబ్బులు కడతారు. డబ్బులు కట్టి నాకు జాబ్ రాలేదు. డబ్బులు కడితే జాబ్ ఎలా వస్తుంది? తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అప్పుడే ఒకడు వస్తాడు, బ్యాక్ డోర్ ఒకడు వస్తాడు, 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చామంటే నీకు తోపు కంపెనీలు ఎంఎన్సీ కంపెనీ పేరు ఒకటి చెప్తాడు. దాంట్లో నీకు వారం రోజులు ప్రాసెస్ అయిపోతుంది. ముందు 50,000 కట్టు, జాబ్ వచ్చిన మిగతా కట్టు. ఆఫర్ లెటర్ కూడా ఫేక్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన డబ్బులు కట్టిన తర్వాత పోతాయి, 2-3 లక్షలు పోతాయి. పోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. దాంట్లో అప్పటికే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మన ముందు కొన్ని 100 మంది అదే వాడే మోసం చేశాడని చెప్పి ఇక మనం చేయగలిగేందుకు కేసు పెడతాం. అది నడుస్తూ ఉంటుంది. ఇక మన డబ్బులు ఎప్పటికి వస్తాయి ఏంటి అనేది భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే కోర్టు ప్రాసెస్ అనేది కొంచెం మెల్లగానే ఉంటుంది, అంత ఫాస్ట్గా ఏమీ అవ్వదు. ఒకవేళ అయినా అంత రికవర్ ఉండొచ్చు, మే నాట్ బి. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు జాబులు రావు, టైం పడుతుంది. అసలు ఇలాంటి వాళ్ళకి నేను అప్డేట్ గాను, రియాలిటీ ఎందుకు తెలుసుకోను, కంపెనీ రిక్వైర్మెంట్ ఎందుకు తెలుసుకోను. సింపుల్గా కాల్స్ లేవు కాబట్టి నాకు జాబ్ రాదు. కాల్స్ ఉన్నా లేకపోతే ఇంకోటి నేర్చుకొని ముందుకెళ్ళాలి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు థింక్. నేను చెప్పే మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చు, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ కాండి. ఈ మాట నేను ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈ మధ్య ఎందుకు మాట్లాడుతున్నానంటే, సెటిల్ అవ్వకపోతే ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటే ఆ టైంలో మీరు ఆదుకోలేకపోతే ఇక మీరు ఉన్న వేస్ట్. నిజంగా మీ ఫ్యామిలీకి నీడ్ ఉన్నప్పుడు నువ్వు నిలబడలేకపోతే ఇంకెందుకు చెప్పండి? ప్రయత్నం చేయండి. నువ్వు ప్రయత్నం చేసి నిలబడలేకపోతే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. టైం పాస్ చేస్తూ అదిగో ఇప్పుడు అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది,
క్రిస్మస్ అయిపోతుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి అయిపోతుంది, మళ్ళీ ఉగాది వస్తుంది. మనమేమో ఈ పండుగ అయిపోతే నెక్స్ట్ పండుగ తర్వాత నేర్చుకుందాం, ఆ తర్వాత పండుగ నేర్చుకుందాం, నాకు ఊర్లో పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ కెరీర్ గురించి మీరే ఆలోచించుకోవాలి. నో వన్ ఈస్ కమింగ్ ఫర్ యూ. ఎవరు నీ కోసం రాడు వచ్చి నువ్వు అది నేర్చుకో బాబు, నువ్వు సెటిల్ గా, లేకపోతే నెల నెల నీకు డబ్బులు అకౌంట్లో పడవు. కష్టపడకుండా జాబ్ రాకుండా ఉంటే, జాబ్ ఒకటే కాదు బిజినెస్ కూడా చేయొచ్చు, బట్ ఐడియల్గా ఉండొద్దు. అండ్ ఎప్పుడూ కూడా సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి ఉండే సిచ్యువేషన్స్, ఎవరికి తగ్గ సిచ్యువేషన్స్ వాళ్ళకుంటాయి. ఓకే, మైండ్ సెట్ రెడీ చేసుకోండి. అంటే ఎంతవరకు అంటే నేను కమెంట్ చేయట్లేదు, అతను 2 years ఎక్స్పీరియన్స్ అంటే అతను ఎంతవరకు నేర్పించి ఉండొచ్చు, నువ్వు ఆలోచించావా? అతను ఎంతవరకు అసలు నేర్చుకొని ఉండొచ్చు, 2 yearsలో అసలు ఏం చేసి ఉండొచ్చు, ఆలోచించావా? అరే ఆన్లైన్లో ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, నేర్చుకో, మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, నేర్చుకోండి. ఎనీవే ఆలోచించండి, నేను చెప్పేది కొంచెం కటుగా ఉన్నా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.